వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని బైబిల్ సెలవిస్తూ ఉంటే, ఈ రోజుల్లో చాలా మంది తమ చేతులతో చేసుకున్న వాటిని ఏం చేస్తున్నారట? ఆరాధన చేస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా చదివితే, యెహెజ్కేలు గ్రంథం 14:3 మనుషులు తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించుతూ మాత్రమే కాకుండా, కొంతమంది అంటే విగ్రహాలను తమ హృదయాల్లో పెట్టుకున్నారట. ఎక్కడున్నాయి విగ్రహాలు? హృదయంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చాలా మంది వాటిని తీశారు షెల్ఫ్లోంచి, కానీ కొన్నింటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలిసే వాళ్ళు? సెల్ఫ్లో పెట్టారు, హృదయంలో పెట్టారు. నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లోనే పెట్టుకున్నారు, వీరు నా దగ్గర విచారణ చేయడానికి తగుదురా? దేవుడు అడిగిన ప్రశ్న. నా సన్నిధికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నారు, నా సన్నిధికి వస్తున్నాడని విచారణ చేస్తున్నారు, కానీ వారికి ఏ అర్హత ఉంది? కారణం వారి జీవితాలకు దూరంగా ఉన్నాయి. వారి హృదయాల్లో నేను లేను. నేను ఉండాల్సిన స్థానంలో వారు ఏవేవో ఉంచారో. ఈరోజు నీ జీవిత పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పు. నేను ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన అని మాట్లాడుతుంటే ఎవరో గురించో ప్రక్కన పెట్టేద్దాం. అసలు నీ జీవితంలో విగ్రహాలు ఏంటో చెప్పు. నీ హృదయంలో ఏమున్నాయో దేవుని దగ్గర ఈ రాత్రి నువ్వు చెప్పాలి. స్టెఫను దాన్నే సవాలు చేశాడు. మీ పితరులు దేవుడు నచ్చని దాన్ని లేదా దేవుడు నచ్చని దాన్ని చేశారు, తమ చేతులతో చేసుకున్న వాటి యందు వారు ఉల్లసించారు, అది దేవుని దృష్టిలో పొరపాటుగా ఉంది, అక్కడ నువ్వు సరి చేయబడాలి అని చెప్పాడు. కాబట్టే అక్కడ ఉన్న అందరూ కోపం వచ్చింది. ఎందుకోసం తెలుసా? వారు అలాంటి పరిస్థితిని మాని నిజ దేవుడిని ఆరాధించాలన్న లక్షణం వారిలో కనబడలేదు.